హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో బేకరీ స్టైల్లో దిల్ పసంద్ను ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసి చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దిల్ పసంద్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇందులో చిటికెడు సాల్టు, పావు టీ స్పూన్లో సగము బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో నలిపినట్టుగా కలపండి. నూనె మొత్తం పిండికి బాగా పట్టేలా కలిపిన తర్వాత పిండిని ఇలా చేతిలోనికి తీసుకొని ముద్దలాగా చేయండి. పిండి పొడి పొడిగా రాలిపోకుండా ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వచ్చిందంటే మనం దిల్ పసంద్కి పిండిని కరెక్ట్గా కలుపుకున్నట్టు. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నూనె వేసి కలిపాము కాబట్టి నీళ్లు చాలా తక్కువగా పడతాయి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మాత్రమే పిండిని ముద్దలాగా కలపండి. పిండిని ఇలా మెత్తని ముద్దలాగా కలిపిన తర్వాత ఈ పిండి పైన 1 స్పూన్ నూనె వేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టించాలి. నూనె పట్టిస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 15 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. పిండి చక్కగా నానుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పావు కప్పు వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని సన్నటి మంట పైన లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో పావు కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ వేసుకోవాలి. రవ్వని కూడా సన్నటి మంట పైన పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. వీటన్నిటిని కూడా సన్నటి మంట పైనే ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు కాకుండా పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు ట్రూటీ ఫ్రూటీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మనము వేయించకుండా పచ్చిగానే వేసుకోవచ్చు, కానీ కాస్త ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నిటిని కూడా పచ్చివాసన లేకుండా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారపెట్టుకోండి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి లేదా 4 యాలకుల్ని దంచుకొని వేసుకోండి. పావు కప్పు చక్కెర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ట్రూటీ ఫ్రూటీ కాస్త ఎక్కువగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. దిల్ పసంద్ లోపల పెట్టే ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని కలిపిన వెంటనే కాకుండా 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని ఆ తర్వాత చేసుకున్నారంటే దిల్ పసందులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ ఫిల్లింగ్తో చాలా టేస్టీగా వస్తాయి. పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిలో నుంచి మనం చపాతీకి ఎంత పిండి అయితే తీసుకుంటామో అంత పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకోవాలి. అన్నిటినీ సమానంగా కాకుండా 2 చిన్నగా 2 పెద్దగా చేసుకోండి. ఇక్కడ నేను 2 దిల్ పసందులు చేస్తున్నాను. ఇప్పుడు పిండి ముద్ద ఒకటి తీసుకొని రౌండ్గా చేసుకొని ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లి ఇలా పూరీలాగా పెద్దగా రుద్దుకోవాలి. ఇలా రౌండ్గా పెద్ద పూరీలాగా రుద్దుకోవాలి. మనం తీసుకున్న పిండికి ఎంత పెద్దగా అయితే వస్తుందో అంత పెద్దగా రుద్దుకోండి. ఇలా పల్చగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోనికి 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనెలోనికి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, అంటే మొక్కజొన్న పిండి వేసుకోండి. నూనెలో పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా లేకుండా తగినంత నూనె వేసుకొని పల్చగా కలుపుకోండి. బాగా కలిపితే ఇలా క్రీమ్ లాగా తయారవుతుంది. ఈ క్రీముని మనము చేసుకున్న పూరీ పైన 1 స్పూన్ వరకు వేసుకొని ఈ పూరీ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఈ పూరీ మొత్తానికి బాగా అప్లై చేసుకోండి. ఇలా క్రీమ్ అప్లై చేసిన తర్వాత
ఒక సైడు నుంచి సన్నగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన దిల్ పసందు పైన క్రిస్పీగా పొరలు పొరలుగా వస్తుంది. ఇలా రౌండ్గా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకవైపు నుంచి రౌండ్గా ముద్దలాగా రోల్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసిన తర్వాత చివర్లు విడిపోకుండా ఉండడం కోసము పిండి అడుగు భాగానికి వచ్చేలాగా పెట్టుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళీ రౌండ్ పూరీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు రుద్దుకున్నప్పుడు కాస్త మందంగానే రుద్దుకోండి. ఫస్ట్ పల్చగా రుద్దుకున్నాం కదా, ఇప్పుడు కాస్త మందంగా ఉండేలా రుద్దుకోండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా పూరీలాగా రుద్దుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను 2 దిల్ పసందులు చేస్తున్నాను కాబట్టి 2 పూరీలు పెద్దవి, 2 పూరీలు చిన్నవి రుద్దుకొని పెట్టుకున్నాను. ఒక దిల్ పసందు చేసుకునే పాటైతే ఒక పూరి పెద్దది, ఒక పూరి చిన్నది రుద్దుకొని పెట్టుకోవాలి. ఇలా ఒక పూరి పెద్దగా, ఒక పూరి చిన్నగా ఉండేలాగా 2 కూడా కాస్త మందంగా ఉండేలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ఫ్లోర్ పైన పెద్దగా ఉన్న పూరి వేసుకోవాలి. ఈ పూరి మధ్యలోనికి మనం చేసి పెట్టుకున్న దిల్ పసందు ఫిల్లింగ్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 దిల్ పసందులకు సరిపడినంత ఫిల్లింగ్ చేశాను కాబట్టి సగం ఫిల్లింగ్ వరకు ఈ పూరి మధ్యలో వేసుకున్నాను. ఇలా వేసుకోండి. ఈ ఫిల్లింగ్ మొత్తం కూడా చుట్టూరు అంచులమ్మడి పడకుండా మధ్యలో మాత్రమే ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పూరి చివర్లు అంచులమ్మడి నీళ్ళని అప్లై చేయండి. ఇప్పుడు దీనిపైన మనం చేసి పెట్టుకున్న చిన్న పూరీని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఇలా దీనిపైన చిన్న పూరీ పెట్టిన తర్వాత చుట్టూరు అంచులు విడిపోకుండా అతికించుకోవాలి. లోపల పెట్టిన ఫిల్లింగ్ కనిపించకుండా బాగా అతికించుకున్న తర్వాత ఇప్పుడు అంచులమ్మడి పెద్దగా ఉన్న పూరీని మడత పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కుచ్చులాగా పెట్టుకోవాలి. చుట్టూరు కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టిన విధంగా పెట్టుకుంటూ అతికించుకోండి. మనం నీళ్ళతో తడిపాము కాబట్టి ఈజీగా అతుక్కుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇలా చుట్టూరు కూడా ఎక్కడా కూడా విడిపోకుండా బాగా అతికించుకోండి. ఇలా బాగా అతికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలానే మిగతాది కూడా చేసుకోవాలి. ఇలా రెండింటిని కూడా తయారు చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న దిల్ పసందు సరిపడేంతగా ఉండేలా ఒక ప్లేటుని తీసుకోవాలి. ఈ ప్లేట్కి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేస్తే దిల్ పసందు ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. ఇలా నూనె అప్లై చేసిన తర్వాత ఈ ప్లేటు పైన దిల్ పసందును పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పుల్ల కానీ సూది కానీ తీసుకొని ఈ దిల్ పసందుకి అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టడం వలన దిల్ పసందు కాలిన తర్వాత పొంగినట్టుగా రాకుండా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ తవ్వ పెట్టుకోండి, లేదంటే ఏదైనా ఒక కడాయి పెట్టుకోండి. అందులోపల ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. ఈ తవ్వ బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న దిల్ పసందు ప్లేటుని ఈ తవ్వ పైన పెట్టుకోవాలి. ఇలా తవ్వ పైన పెట్టిన తర్వాత ఈ దిల్ పసందు పైన మళ్ళీ కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా నూనె అప్లై చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఒకవైపు 20 నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత మూత తీసి చలాకుతో దిల్ పసందుని కాస్త పైకి ఎత్తి చూడండి. దిల్ పసందుకి అడుగు బాగాన లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే ఒకవైపు బాగా కాలినట్టు. ఒకవైపు బాగా కాలిన తర్వాత పైన మళ్ళీ కొద్దిగా నూనెని అప్లై చేసుకొని స్లోగా వీడియోలో చూపించిన విధంగా చలాకు సహాయంతో రెండో వైపుకు తిప్పుకొని మూత పెట్టుకొని మరో 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాతనే రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోండి. ఇలా రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక దిల్ పసందు రెండు వైపులా కాలటానికి 40 నిమిషాలు టైం పట్టింది. ఇలా ఇక్కడ నేను
2 దిల్పసందులు కూడా బాగా కాల్చుకొని తీసుకున్నాను. వీటిని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి, కరెక్ట్ షేప్ వస్తుంది. ఇవి కాస్త వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, పూర్తిగా చల్లారిన తర్వాతనే క్రిస్పీగా ఉంటాయి. వీటిని చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే ఇవి పైన క్రిస్పీగా ఉంటాయి కాబట్టి కట్ చేసుకున్నప్పుడు లోపల ఫిల్లింగ్ అనేది రాలిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ ఫిల్లింగ్తో తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చెయ్యమని అడుగుతారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.